హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి గతంలో వీడియోలో చెప్పినట్లుగా న్యూ సిలబస్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్ల నుంచి పాఠాలని, అవి పాత పాఠాలే అయినా లేదు ఈ సంవత్సరం విద్యా విధానం ప్రకారం మారిన 9వ తరగతి 10వ తరగతి టెక్స్ట్ బుక్, హిందీ టెక్స్ట్ బుక్ కొత్త పాఠాలైన అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి మీకోసం దాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఈరోజు 10వ తరగతి మొదటి పాఠం బరస్తే బాదల్. చూడండి నాన్న, బరస్తే బాదల్ పాఠాన్ని రాసిన కవి గారి గురించి మొదటిగా మనం మాట్లాడుకుందాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में आलमोड़ा जिला के कौसानी गांव में हुआ. అంటే ప్రకృతికే బేజోడ్ కవి, ప్రకృతిని వర్ణించడంలో సాటి లేని ఆ కవి అని చెప్పబడుతున్న సుమిత్రానందన్ పంత్ గారు, ఆయన గారు మే నెల 20వ తేదీన 1900 సంవత్సరంలో ఆల్మోడా జిల్లాలోని కౌసాని అనే గ్రామంలో ఆయన గారు జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत की गए थे. 7 సంవత్సరాల వయసులోనే, ఆయనకి 7 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే వాళ్ళ స్కూల్లో ఈ కవితా పోటీలు, రచనల పోటీలు పెట్టినప్పుడు వాటిల్లో ఆయన ప్రైజును కూడా పొందడం జరిగిందనమాట. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. అంతేకాదు, ఈ రచనలు రాసినందుకు గాను ఆయన గారికి సాహిత్య అకాడమీ అనే అవార్డునిచ్చారు. సోవియత్ రూస్ అనేది, ఇంకా చిదంబరా అనే రచనను రాసినందుకు ఆయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించిందనమాట. ఏంటి ఆ రచనలు? ఇన్కి ప్రముఖ రచనాయే హై వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళ ఔర్ బూడా చాంద్ తదా చిదంబర ఆది. ఇవన్నీ కూడా ఆయన గారు రాసిన ముఖ్యమైన రచనలు. మరి ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. 1977లో ఆయన గారు చనిపోవడం జరిగిందనమాట. సరే, ఒక్కసారి ఆయన కవి పరిచయం ఎలా ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందాం. చూడండి, కవి గారి పేరేంటి? సుమిత్రానందన్ పంత్. ఆయన పూర్తి పేరైతే గోసాయి దత్త. గోసాయి దత్త అనేది ఆయన చిన్ననాటి పేరు. ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన కావ్య రచనలు చేస్తూ సుమిత్రానందన్ పంత్గా మారాడు. ఆయన గారు 1900 సంవత్సరంలో జన్మం. 1900 సంవత్సరంలో ఆల్మోడా జిల్లాలోని కౌసాని అనే గ్రామంలో ఆయన గారు జన్మించడం జరిగింది. మాతా పిత, తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు గంగాదత్ పంత్, సరస్వతీదేవి ఆయన గారి తల్లిదండ్రులు. రచనాయే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, లోకాయాతన్, స్వర్ణకిరణ్, కళావురు, బూడాచాంద్, ఇవన్నీ కూడా ఆయన రాసిన రచనలు అన్నమాట. ఇక పురస్కార్ ఆయనకి ఏమేమి లభించాయి? అవార్డులు, రివార్డులు అంటే సాహిత్య అకాడమీ లభించింది, సోవియత్ రూస్ లభించింది, జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇవన్నీ కూడా ఆయన గారికి లభించాయి. నిధన్, ఆయన ఎప్పుడు చనిపోయాడు? 1977, 1977. ఇది ముంబైలో సంగమనగరి అనే ప్లేస్ లో ఆయన గారు చనిపోవడం జరిగిందనమాట. ఇక మనం లెసన్లోకి వెళ్ళినట్లయితే చూడండి అన్న, 4 పద్యాలు ఉన్నాయి. ఈ 4 పద్యాల్ని ఒక్కొక్క పద్యం ఒకసారి చదువుకొని దాని అర్థాలు తెలుసుకొని దాని భావాన్ని తెలుసుకుందాం. झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. మొదటి పద్యం. మొదటి పద్యంలో ఇక్కడ మనకి ఇచ్చిన 4 లైన్లకి ఒకసారి అర్థాలని చూసుకుంటే, మేఘ్, మేఘ్ అంటే బాదల్, మేఘాలు. సావన్, సావన్ అంటే శ్రావణ మాసం, అదొక నెల పేరు. తరు, తరు అంటే వృక్ష, చెట్లు. బిజిలి, బిజిలి అంటే విద్యుత్, అదొక కరెంట్. చమక్, చమక్ అంటే ప్రకాష్, వెలుగు. ఉర్, ఉర్ కా అర్థ హై హృదయ, మనసు.
దిన్, దిన్ అంటే రోజు, దివస్ అని అంటారు. తమ్, తమ్ అంటే అంధకార్, అంధేరా, చీకటి. మన్, మన్ అంటే హృదయ్, హృదయం, మనస్సు. మరి ఇక్కడ ఏమంటున్నాడు మొదటి పద్యంలో అంటే ఝము 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 మేఘ బరసతే హై సావన్ కే. శ్రావణ మాసం వచ్చింది, బాగా ఎండలు బాగా కాచి 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 ఆ ఎండలకి జనాలందరూ కూడా ఆ ఎండల బారిన బాధపడుతూ తాగడానికి నీళ్లు లేక ఇలాగా ఎన్నో బాధలు, పంటలకి నీరు లేక, పంటలు పండక కష్టాలతో చిన్నపిల్లలు అయితేనేమి, ముసలి వాళ్ళు అయితేనేమి అందరూ కూడా విలవిలలాడిపోతున్న తరుణంలో ఆకాశం వైపు చూస్తూ, మేఘాల వైపు చూస్తూ వానలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న తరుణంలో శ్రావణ మాసం వచ్చింది. ఆ శ్రావణ మాసంలో మేఘ బరసతే హై, మేఘాలు వానని కురిపిస్తాయి. సావన్ కే మహీనే మే మేఘ బరసతే హై. కైసే ఝమ్ 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 అని. ఈ ఝమ్ ఝమ్ అనేది వాన పడుతున్న శబ్దం అన్నమాట. ఆ విధంగా శబ్దం చేస్తూ వాన నీటి చినుకులు పడ్డాయి. ఆ పడ్డ చినుకులు చమ్ 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 గిరితి బూందే తరువంసే చనుకే. ఆ పడుతున్న వాన నీటి చినుకులు ఎక్కడ పడ్డాయి? గిరితి పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? తరు, తరు కా అర్థ హై వృక్ష, చెట్లు, చెట్ల మీద పడి ఎలా ఛమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ చెట్ల మీద పడి అక్కడ జల్లెడ పట్టబడి పవిత్రంగా మారి భూమి మీద పడ్డాయి అన్నమాట. ఆ విధంగా పడ్డాయి. అలాగే వర్షాకాలంలో ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఏందిరా అంటే మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అవి ఎలా మెరుస్తున్నాయిరా అంటే చముచము బిజిలి చమక్ రహీరే ఉరుమే ఘన్కే. ఘన్ అంటే మేఘాలు, మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. అలా మెరుపులు మెరుస్తూ ఉంటే మామూలుగా తము తము దినకే తముమే సపనే జగతే మనకే. దిన్, దిన్ అంటే పగలు, పగటి పూటే వానాకాల సమయంలో చీకటిగా తయారైపోతుంది, చీకటి పడిపోతుంది. చీకటి పడినంత మాత్రాన అది రాత్రి కాదు, పగలే. వానాకాలం కాబట్టి చీకటిగా మారిపోయింది అనమాట. అలా చీకటి పడిపోయిన ఆ సమయంలో అక్కడ సపనే ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుని చూడగానే ఇక్కడ జనాల హృదయాలలో వానాకాల సమయంలో వాన పడుతున్న సందర్భంలో వీళ్ళ మనస్సులలో కోరికలు మెదులుతాయి. అబ్బా వాన పడుతుందిరా నాయన, ఇక పంటలు పండించుకోవచ్చు, తాగడానికి నీళ్లుంటాయి, వాతావరణం చల్లబడుతుంది అని చెప్పి ఇలాగా వాళ్ళ మనసులో రకరకాల ఆశలు, రకరకాల కోరికలు వాళ్ళలో మెదులుతాయి. ఇది మొదటి పద్యం నాయన. అంటే सावन के महीने में मेघों से पानी बरसता है, वृक्षों से पेड़ों से छनकर पवित्र बनकर वह धरती पर गिरता है। आकाश में मेघों के हृदय में बिजली चमकता है। इस चमक से दिन में ही अंधकार होता है। इस अंधकार में भी लोगों के हृदय में तरह तरह के ఆశ సపనే జాగతే హై అనేది ఈ పద్యానికి భావం. అంటే తెలుగులో చెప్పుకుంటే ఏందిరా అంటే శ్రావణ మాసంలో మేఘాలు వానని కురిపిస్తాయి. ఆ పడుతున్న వాన నీటి చినుకులు చెట్ల ఆకుల దగ్గర జల్లెడ పట్టబడి పవిత్రముగా మారి భూమి మీద పడుతాయి. వానాకాల సమయంలో ఆకాశంలో మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. వానాకాల సమయంలో పగటి సమయంలోనే చీకటి పడిపోతుంది. అయినా ఆ మెరుపులు చూసిన వెంటనే అక్కడి మెరుపు, ఆ వచ్చిన వెలుగు జనాల హృదయంలో కూడా ఒక వెలుగుని, ఒక ఆశని, ఒక కోరికని నింపుతుంది. ఇది మొదటి పద్యం యొక్క భావం. రెండవ పద్యం చూద్దాం నాయన. దాదురు టర్టర్ కరితే జిల్లి బజతి జన్ జన్, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण, उड़ते सोन बालक अर्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन.
ఇక్కడ రెండవ పద్యానికి మీనింగ్స్ చూసుకుంటే దాదుర్, దాదుర్ అంటే మేండక్, మేండక్ అంటే కప్ప. జిల్లి, జిల్లి అంటే ఇన్సెక్ట్ నాయన, అంటే కీడ, పురుగు. మోర్, మోర్ కా అర్థ హై మయూర్, నెమలి, పీకాక్. సోను బాలక్, సోను బాలక్ అంటే సోను పక్షి, అదొక పక్షి చిన్నది ఇంత ఉంటుంది. క్రందన్, క్రందన్ అంటే రోన, ఏడుపు. గుమడునా, గుమడునా అంటే ఒక సమూహంగా మారడం. గగన్, గగన్ కా అర్థ హై ఆకాశ్, స్కై, ఆకాశం. గర్జన్, గర్జన్ కా అర్థ హై ఆవాజ్, శబ్దం చేయడం. మరి రెండవ పద్యం దగ్గరికి వెళ్తే వానాకాల సమయం, వాన పడబోతుంది, పడుతుంది. ఈ సందర్భంలో కేవలం మనుషులే కాదు తమ ఆనందాన్ని వ్యక్తం చేసేది, పశువులు పక్షులు కూడా తమ ఆనందాన్ని వాన పడుతున్నదని ఎలా వ్యక్తం చేస్తాయో చూద్దాం. दादुर टर टर करते, वर्षा के समय मेंढक టర్ టర్ करते हैं. కప్పలు వాన పడుతుంటే ఆ ఆనందంతో అవన్నీ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బెకబెక అని, అంటే దాన్ని హిందీలో ఏమంటాం, టర్ టర్ करते हैं అని చెప్పి అంటాం. జిల్లి బజితి జన్ జన్. ఇక వానాకాల సమయంలో ఇది జింగూర్ అంటాం. ఈ ఇన్సెక్ట్ ఏంటంటే గీ అని సౌండ్ చేస్తూ ఉంటుంది, తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం అన్నమాట. మ్యావ్ మ్యావ్ రే మోర్, మోర్ అంటే నెమలి, నెమలి అయితే మ్యావ్ మ్యావ్ అని పాటలు పాడుకుంటూ ఆనందంతో తన్మయత్వంతో తనను తాను మరిచిపోయి నాట్యమాడుతూ ఉంటుంది. పీవు పీవు చాతకకే గన్, చాతక పక్షి, చాతక గన్ అంటే ఈ చాతక పక్షులు ఏం చేస్తాయి, ఇవి సహజంగా భూమి మీద ఎక్కడ నీళ్లున్నా కానీ అవి తాగవు, ఎంత దాహం వేసినా తాగవు, చచ్చిపోవడానికైనా సిద్ధం. కానీ భూమి మీద ఉండే వాటర్ని మాత్రం ఇవి తాగవు. వాన ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తాయి. వాన పడుతుంది అంటే ఇక ఆనందంతో పీవు పీవు అని చెప్పి సౌండ్ చేసుకుంటూ అరుచుకుంటూ పాట పాడుకుంటూ ఆకాశంలో ఆ మేఘాలకి దగ్గరగా వెళ్ళి నీళ్లు తాగుతాయి అన్నమాట. ఉడితే సోను బాలక్ ఆర్ధ సుకుసే కరిక్రందన్. ఉడితే సోను బాలక్, సోను బాలక్ అంటే సోను పక్షి. ఈ సోను పక్షి ఎగురుకుంటూ వాన పడుతుంటే వానలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా పక్షులు ఎందురా అంటే వాన పడుతుందిరా అంటే ఎక్కడికైనా ఆసరాకి వెళ్ళి అక్కడ నిలబడతాయి. కానీ సోను పక్షి మాత్రం వాన పడుతుంటే వాన పడుతున్న ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ నిలబడుకొని అది ఆర్ధసుకుసే కరిక్రందన్. ఆర్ధసుక్ అంతుపట్టలేని ఆనందం, ఆర్ధసుక్ అంటే అంతుపట్టలేని ఆనందం, ఆనందం ఎక్కువైపోయి క్రందన్, క్రందన్ అంటే ఏడుపు, ఏడుస్తూ ఉంటుందన్నమాట. గుమడు గుమడు గిరుమే గగనమే బరితే గర్జన్. ఇక ఈ సన్నివేశం మొత్తాన్ని ఆకాశంలో మేఘాలు చూస్తూ ఉంటాయి. మానవుల ఆనందము, పశువులు పక్షుల ఈ ఆనందాలు ఇవన్నీ చూసి మేఘాలన్నీ కూడా గుమడు గుమడు కర్, అన్నీ కూడా మేఘాలన్నీ ఒక్కటిగా సమూహంగా చేరి ఆకాశంలో గర్జన్ కర్తే హుయే, నేను వస్తున్నాను నేను వస్తున్నాను, మీ అందరి జీవితాలలో ఆనందాల్ని నేను నింపుతాను అని అంటూ గర్జన్ ఢమఢమా అని సౌండ్లు చేసుకుంటూ ఒక్కసారిగా ఆకాశం నుండి ఆ మేఘాలు వానని భూమి మీదకి కురిపేస్తాయి. ఇది నాన్న సెకండ్ పద్యం. మూడవ పద్యం దగ్గరికి వెళ్తే మూడవ పద్యం చూడండి నాన్న. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए जरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. మరి ఏమంటున్నాడు ఇక్కడ మూడో పద్యంలో చూద్దామా మీనింగ్స్. బూందే, బూందే అంటే చీటే, వాన నీటి చినుకులు. రోమ్, రోమ్ అంటే బాల్, వెంట్రుకలు. సిహర్న, కాంపున, వణుకుట. భీతర్, అందర్, లోపల. దారా, ప్రవాహ, అదొక ప్రవాహం అన్నమాట. ఝర్న, బెహన, ప్రవహించుట. ధరతి, భూమి అంటే భూమి. రజ్, రజ్ అంటే మిట్టి,
ధూళి, దుమ్ము ధూళి అంటాం కదా, ఆ దుమ్ము ధూళి మట్టి వీటిల్ని రజ్ అని మాటతో మనం చెప్పవచ్చు. తురుణ్, తురుణ్ అంటే ఘాస్ గడ్డి. మరి మూడో పద్యంలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనుషుల ఆనందాలని, పశువులు పక్షుల ఆనందాలని వీటన్నిటినీ చూచి ఆ మేఘాలు ఆకాశం నుండి వాననీటి చినుకుల్ని ఎలా కురిపిస్తున్నాయిరా అంటే, రిమజిము రిమిజిము క్యాకుచ్ కహతే బూందోంకే స్వర్. వాననీటి చినుకులు పడుతూ ఉన్నాయి. ఎలా పడుతున్నాయి తెలుసా? రిముజిము రిముజిమ్ అని చెప్పి సరిగమ పదనిసా అంటారే, అలాగా రాగాలు చేసుకుంటూ రిముజిము రిముజిము అంటూ భూమి మీదకి పడుతూ ఉన్నాయి. మన కవి గారికి ఆ వాననీటి చినుకులు అలా పడుతూ ఉంటే అవి తనతో ఏదో చెబుతున్నాయి అన్నట్లు అతనికి అనిపించింది అనమాట. క్యా కహతే హై ఏ బూందోం కే స్వర్ ముజ్సే, ఏమంటున్నాయి అబ్బా ఇవి నాతో అని ఆలోచించసాగాడు కవి. ఆ తర్వాత ఆయన ప్రకృతితో మాట్లాడతాడు. ఆయన ప్రకృతికే బేజోడు కవి హై, ప్రకృతి చిత్రణమే అని మనం ముందే అనుకున్నాం. ఆ తర్వాత వర్షము వాననీటి చినుకులు ఏదో మాట్లాడుకున్న తర్వాత రోము సిహరు ఉట్టితే చూతే వే భీతర్ అంతర్, అంతే వెంటనే ఆ వాన చెప్పిన మాటలతో ఈయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అవి అలా టచ్ అవ్వగానే ఈయనకి వెంటనే అతని మనసు లోపలైనా కానీ, మనసు శరీరం బయటైనా కానీ అతనికి పూర్తిగా మొత్తం కూడా తెలిసిపోయింది. మనసు లోపల నిజమే కదా, ఈ వాననీటి చినుకులు చెప్పింది నిజమే కదా అని మనసు లోపల అతను అర్థం చేసుకున్నాడు. తర్వాత అతని శరీరం కూడా ఈ వాననీటి చినుకులతో చల్లబడింది. ధారా ఓం పర ధారాయే జరతి ధరతి పర్. ఇక పడుతున్న వాననీటి చినుకులు ధారా ఓం పర ధారాయే, ధారలుగా వాననీటి చినుకులు జరతి, జర్ణమానే పడుతున్నాయి. ఎక్కడ? ధరతి పర్, ఈ భూమి మీద ఆ వాననీటి చినుకులు ధారలుగా భూమి మీద పడుతూ ఉన్నాయి. పడ్డ నీరు అక్కడనే ఆగిపోతుందా? అక్కడ ఆగదు. నీళ్లు పడ్డాయిరా అంటే ప్రవహించడమే కదా దాని ఇది. ఆ విధంగా వాననీటి చినుకులు భూమి మీద పడగానే ప్రవహించడం స్టార్ట్ చేశాయి. ఆ ప్రవహించడం ఎలా చూడండి. రజకే కణుమే తురునుకో పులకావలి ధర్. రజ్జకే కణమే, భూమి మీద పడ్డ నీరు పేదవాడు గొప్పవాడు, ఉన్నవాడు లేనివాడు, ఆ కులము ఈ మతము ఇలాంటి తేడాలు ఏమీ కూడా ప్రకృతికి ఉండవు. చిన్నది పెద్దది అని. అది పెద్ద పెద్ద పక్షులు పశువులు మనుషులు అందరి మీద పడింది. పెద్ద పెద్ద మానులు చెట్ల మీద పడింది. భూమి లోపల ఎక్కడో పాతుకుపోయి ఉన్న చిన్న చిన్న మొక్కలు అక్కడికి కూడా రజ్జకే కణుమే, మట్టిలోని అణువులోకి ఆ వాననీటి చినుకులు లోపలికి చేరి అక్కడ ఉన్న తురునుకో పులకావలి థర్ అంటే గడ్డి మొక్కలని సహితం ప్రసన్నం చేస్తుంది, వాటిని కూడా సంతోషింపచేస్తుంది అని చెప్పి అర్థం అన్నమాట. ఇది ఇక 4వ పద్యంలోకి వెళితే 4వ పద్యం. పకడవారికి దారు జూలుతా హై మేరా మన్, आवो रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मनुभावन. మరి ఈ పద్యానికి అర్థాలని కనుక చూస్తే ఇక్కడ ఏంటి? పకడనా అంటే ఏంటి? గిరఫ్తార్ కర్ణ. వారికి ధారా కా అర్థ హై పానీ కి ధార. మరి అలాగే झूलना का अर्थ है हिलना అంటే కదలడం అన్నమాట, ఊగుతూ ఉండడం అని చెప్పి అర్థం. ఇక జన్ అంటే లోగ్, జనాలు ప్రజలు, జీవన్ జిందగీ జీవితము, మనుభావన్ మనోరష్ మనసుని ఆనందింప చేయడం అని చెప్పి. మరి ఇంకా పద్యం మీనింగ్లోకి వెళ్తే భావంలోకి వెళ్తే ఎందుకంటే కవి గారు ఈ మొదటి పద్యంలో ఏంది? మనుషుల్ని ఆనందింపజేయడం, మనుషుల యొక్క ఆనందం ఎలా వ్యక్తం చేస్తున్నారో దాన్ని చూశారు.
ఇక రెండవ పద్యంలో ఏంట్రా అంటే పశువులు పక్షులు ఇవన్నీ కూడా తమ ఆనందాన్ని వానాకాల సమయంలో ఎలా వ్యక్తం చేస్తున్నాయో తెలిసింది. మూడవ పద్యంలో వాన నీటి చినుకులు పడడం, ధారలు ధారలుగా ప్రవహించడం, చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, కులాలు మతాలు అని తేడాలు చూడకుండా అందరికీ తమ నీటిని పంచడం, ఇవన్నీ చూసి ఇంత మంచి వాన, శ్రావణ మాసపు వాన, ఇది వెళ్ళిపోవడం నేను ఒప్పుకోను అని ఇంటిలో నుంచి బయటకు పరిగెత్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన వారికి దారు జోలుతా హై మేరా మన్, ఈ వాననీటి ధారని గట్టిగా పట్టుకోవాలని, దాన్ని వదలకూడదని నా మనసు భావిస్తుంది అని చెప్పి నేరుగా బయటకు వచ్చి తస్కర్ పానీకి ధారకో కవినే పకడ్లియా. కానీ ఉంటుందా వాననీటి ధారని మనం గట్టిగా పట్టుకుంటే అది మన చేతిలో ఉంటుందా? అది ఉండదు. అది మిస్ అయిపోయింది. వెంటనే చుట్టుపక్కల జనాల్ని చూసి వాళ్ళని పిలవడం స్టార్ట్ చేశాడు. ఆవో రే సబు ముజే ఘేర్ కర్ గావో సావన్, రే రండిరా, అందరూ రండి, అందరూ నన్ను చుట్టుముట్టండి, అందరూ నాతో కలిసి మీరందరూ కూడా ఈ వానని, ఈ శ్రావణ మాసపు వానని వెళ్లకుండా పాట పాడి దీన్ని మనం ప్రసంగం చేసుకుందాం, ఇక్కడనే ఉండమని బతిలాడుకుందాం, రండిరా అని చెప్పి జనాలందరినీ పిలిచాడు. వాన పడుతుంటే జనాలు బయటకు వస్తారా? ఎవరు రాలేదు. లాస్టిక్ కవి గారు ఇంద్రధనుషుకే జూలే మిలుసబు జన్ మళ్ళీ అన్నాడు, రే రండిరా, అందరం కలిసి ఇంద్రధనుసు ఉయ్యాలలో అన్న కూర్చొని ఊగుతూ ఉందాం. ఈ వాన ఒకవేళ వెళ్ళిపోతే ఎక్కడికి వెళుతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అదన్నా మనకు తెలుస్తుంది, రండిరా అని మళ్ళీ పిలిచాడు. ఎవరూ రాలేదు. ఇంద్రధనుస్సు మీద ఉయ్యాల చేసుకొని ఎవరైనా ఊగుతారా? అందుకని జనాలు ఎవరు రాలేదు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మనుభావన్. ఇక చివరికి ఇక వాన తగ్గిపోతూ ఉంది, శ్రావణ మాసం వెళ్ళిపోతూ ఉంది. ఇక ఈయన రిక్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సరే, శ్రావణ మాసంలో పడుతున్న ఓ వాన మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి రా, మా ఊరికి రా, నన్ను ఆనందింపచేయి ప్లీజ్, వస్తావు కదా అని చెప్పి ఈయన గారే దాన్ని అడగడం జరిగింది. ఇది నాన్న బరస్తే బాధల్ పాఠం, కవి పరిచయం కానీ, 4 పద్యాలు కానీ, పద్యాల అర్థాలు, పద్యాల భావాలు ఇవి. ఇలాగే మీకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు, పాఠాలు కానీ, ప్రశ్న జవాబులు కానీ, ఇక సారాంశాలు అయితేనేమి, లెటర్స్, జనరల్ ఎస్సేస్ అన్నీ కూడా ఇక వరుసగా మీకు ఒకదాని తర్వాత ఒకటి మీ పరీక్షలకి మీకు మంచి మార్కులు సాధించడానికి అవసరమయ్యే వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ పేరు PDNS హిందీ. నేను హిందీ సార్ని, సింగ్ సార్.